శ్రీ పరాభవరామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంది తెలుసుకుంటున్నాం. ముందుగా మీనరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇంక ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అని అంటే, పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి పరీక్షలతో పాటు పురోగతి కూడా కలిసి వస్తుంది. పరీక్ష ఉంటుంది, పురోగతి ఉంటుంది. బిగ్ బ్యాలెన్స్ అనమాట రెండు కూడా. సహనం, ధైర్యం ఉంటే కష్టాలను అధిగమించి అద్భుతాన్ని సాధించే ఒక అద్భుతమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి వాళ్ళే. శని భగవానుడు ఇక్కడ ఏం చెప్పారంటే, జన్మంలో కూర్చొని సంచరిస్తున్నాడు. ఏళ్లనాటి శని యొక్క మధ్య భాగంలో శని భగవాన్ ఉన్నాడు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఆధ్యాత్మికత పెరుగుతుంది, కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది శని వల్ల. మరి గురు భగవానుడు ఎలా ఉన్నాడంటే, ప్రారంభంలో గురుడు 4వ ఇంట్లో, జూన్ 2 5వ ఇంటికి, అక్టోబర్ 31 6వ ఇంటికి, మళ్ళీ జనవరి 25 2027 తిరిగి 5వ ఇంటికి వస్తున్నాడు. దీనివల్ల గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు. విద్యలో అభివృద్ధి, పిల్లల విషయంలో శుభవార్త, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికమైనటువంటి పురోగతి అనేది పెరుగుతూ ఉంటుంది. మరి రాహు కేతులు ఎలా ఉన్నారంటే, రాహు 12వ ఇంట్ల ప్రారంభంలో, కేతు 6వ ఇంట్లో, డిసెంబర్ 6 11వ ఇంట రాహువు, కేతు 5వ ఇంట. ఇంకా ఓవరాల్గా ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉందంటే, ఆదాయం పెరుగుతుంది, శత్రువులపై విజయం సాధిస్తారు, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి, రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఇదొక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. ప్రారంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా ఈ సంవత్సరం చివరిలో ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, స్టక్ అయినటువంటి వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డెట్స్ మీకోసం అప్పుల ప్రెషర్ బాగున్న వాళ్ళకి అందరికీ కూడా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్ ఇస్తుంటారు, మీకు రావాల్సినవి రావట్లేదు. పోస్ట్ ఆఫ్ ద ఇయర్ జూన్ తర్వాత ఈ అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్ని రోజులుగా లోన్ కోసం అప్లై చేసి, ఒక చిట్ ఫండ్ కోసం అప్లై చేసి, ఏదైనా మీకు రావాల్సినవన్నీ లేదా భూ ఆస్తుల నుంచి రావడం, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు ఇలాంటివి ఏమైనా ఉంటే జూన్ తర్వాత వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఇంకా లీగల్ గా ఉన్నటువంటి కేసులు లేదా కొత్త కేసులు కూడా అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి. ఇంకా ఉద్యోగస్తులకి బాగా ప్రెషర్ అండి శని భగవాను యొక్క వల్ల. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం, మీరు అనుకోని చోటికి ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్ లేట్, ప్రమోషన్స్ లేట్, సంవత్సర చివరిలో మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు 100%. ఇంకా వివాహ బంధంలో కాస్త మిశ్రమ ఫలితం, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. తర్వాత గురు భగవాన్ యొక్క అనుగ్రహంతో శుభకార్యాలు వచ్చి మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగున్నాయి.